హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలని అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నేను మీ రైతు బిడ్డ రమేష్ని మాట్లాడుతున్నాను. అయితే నేను ఎన్నో విషయాలు మీకు మన ఛానల్ ద్వారా, మన వీడియోల ద్వారా ఎన్నో కొత్త కొత్త విషయాలు మీకు తెలియజేశాను. అలాగే ఇప్పుడు కూడా ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. హిందూ సంప్రదాయంలో చేసే ప్రతి ఒక్క పనికి ఓ అర్థం దాగి ఉంటుంది. కానీ తెలిసిన వారు తెలియని వాళ్ళకు చెప్పరు. అదే మన కర్మ. ఇలా ఎందుకు చేస్తున్నారంటే ఏమో నాకు తెలియదు. మా తాత, మా నాన్న ఇలాగే చేశాడు, నేను ఇలాగే చేస్తున్నాను. కానీ ఎందుకు చేస్తున్నారనేది తెలియదు. దయచేసి భారత ఆచార సంప్రదాయాలను గురించి తక్కువ అంచనా వేయకండి. అందులో నిగూఢ అర్థం దాగి ఉంటుంది. ఆ అర్థమే నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఏంటంటే, మనిషి చనిపోతే అంత్యక్రియలు జరుపుతూ ఉంటారు. అంత్యక్రియల్లో కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు. ఎందుకో తెలుసా? దీని గురించి నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. తెలుసుకోవాలనుకున్న వారు జాగ్రత్తగా ఆలకించి తెలుసుకోండి. వాస్తవానికి శరీరం, ఆత్మ రెండు వేరు వేరు. రెండు కలిసి ఒకటి కాదు. ఆత్మ శరీరం ఒకే దగ్గర ఉన్నా కానీ ఆత్మ వేరు, శరీరం వేరు. కలియుగ ధర్మ ప్రకారం అయితే కలియుగ ధర్మ ప్రకారం మనిషి జీవితకాలం 120 సంవత్సరాలు. కానీ ఈ మందులు తిండికి ఆయుసు 100 సంవత్సరాలలోపు పడిపోయింది. ఇంకా కొందరైతే ఈ కొత్త రోగాలకు 60 సంవత్సరాలకే అతిమయాత్ర అవుతున్నారు. ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో ప్రాణం ఉన్నంతసేపు అందులో ఆత్మ ఉంటుంది. అది లేకపోతే ఆత్మ ఉండదు. శరీరం చనిపోయిందంటే ఆత్మ అందులో ఉండలేదు. ఎందుకంటే ఆత్మ చెప్పినట్టు శరీరం వినే స్థితిలో లేదు కాబట్టి అందుకే బయటికి వచ్చేస్తుంది. బతికి ఉన్నంతకాలం భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు, త్రాగుడు, తిన్నుడు, పైస సంపాదనలో లీనమైపోతుంది. ఎప్పుడైతే మనిషి చనిపోతే శరీరం నుండి ఆత్మ వేరైపోతుంది. శరీరాన్ని దానం చేసేదాకా ఆత్మ మళ్ళీ తన శరీరంలోకి చూచి తిరిగి శరీరాన్ని లేపి మళ్ళీ తన వాళ్ళతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. పాడే కట్టి శరీరాన్ని ఎత్తుకుపోయేటప్పుడు శ్మశానానికి కొద్ది దూరంలో దాన్ని దించి చిన్న మల్లెలో కట్టిన బియ్యాన్ని డెలివరీ అయ్యి బిడ్డ బతికి చనిపోయిన ఆడవాళ్ళకి ఆవాలను కడతారు. అయితే మామూలు వాళ్ళకి బియ్యం కడతారు. విప్పి కింద పోస్తారు. ఎందుకంటే శరీరాన్ని కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద, తన వాళ్ళ మీద ఇష్టంతో ఆత్మ ఇంటికి రావాలంటే శరీరం మీద చల్లిన వాల్యాలను, ఈ బియ్యాన్ని పూర్తిగా ఒక్కొక్క గింజను లిక్కించిన తర్వాతనే ఆత్మకి తన వాళ్ళను చూడడానికి అనుమతి దొరుకుతుంది. అది కూడా సూర్యోదయం లోపు మాత్రమే. అంతలోపు లెక్కించకపోతే మళ్ళీ తిరిగి మొదటి నుండి లెక్కించాలి. శరీరాన్ని చితి మీద పెట్టి కుండల్లో నీరు పోసి దానికి రంధ్రాలు చేసి చుట్టూ తిరుగుతారు కదా. అలాగా తిరుగుతున్నప్పుడు, ఎందుకంటే కుండ నీ శరీరం లాంటిది అని అర్థం. అందులో ఉన్న నీరుని ఆత్మ లాంటిది. నీరు ఒక మనిషి ఆత్మ లాంటిదని భావించి హిందూ సంప్రదాయం ఇది. కుండకు పెట్టిన రంధ్రం నుండి నీరు ఎలాగైతే వెళ్ళిపోయిందో నీ శరీరం నుండి నీ ఆత్మ బయటికి అలాగే పోయింది అని తెలియపరచడానికి కుండకి రంధ్రాలు చేసి నీరు కిందకు వచ్చినట్టుగా చేస్తారు హిందూ సంప్రదాయంలో. అయితే కుండను పడేసి పగలగొడతాం కదా లాస్ట్లో, ఆఖరిలో హిందువులు. అలాగ పగలగొట్టడానికి ఒక అర్థం ఉంది. అంటే ఇప్పుడు నీ శరీరాన్ని కాల్చేస్తాం, ఇంకా నీకు ఈ శరీరం ఉండదు, నువ్వు వెళ్ళిపో అని ఆత్మకు సాంకేతం. మానవుడు తలకొరివి పెట్టే మనిషి. తలకొరివి పెట్టి అంటే అంత్యక్రియలు నిర్వహించే మనిషి అనే అర్థం. ఆ మనిషి కుండను పగలగొట్టి నీ ఆత్మకు ఇంకా ఈ శరీరానికి ఎటువంటి సంబంధం లేదు, నువ్వు వెళ్ళిపో అని సంకేతం ఇచ్చినట్టు. అంటే కుండను పగలగొట్టడం ఎంత అర్థముందో చూడండి ఫ్రెండ్స్ హిందూ సంప్రదాయంలో.
ఇప్పుడు మీకు మనస్ఫూర్తిగా అర్థమైందా? హత్యాక్రియలు జరిపినప్పుడు కుండ పెట్టి కుండలో నీరు పోసి రంధ్రాలు చేసి దాన్ని ఎందుకు పగలగొడతారని ఈ యొక్క అర్థమై కాదు. ఇంకా ఇంకా ముందు ముందు నేను ఎన్నో అర్థాలు నాకు తెలిసినవి నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మీకు తెలియని ఎన్నో డౌట్లు నేను తీరుస్తూ ఉంటాను. అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. హిందూ సంప్రదాయంలో చేసే ప్రతి ఒక పనికి ఓ అర్థం దాగి ఉంటుంది. కానీ తెలిసిన వారు తెలియని వాళ్ళకు చెప్పరు. అదే మన కర్మ. ఇలా ఎందుకు చేస్తున్నారు అని మీరు ఎప్పుడైనా మీ పెద్దవాళ్ళని ఎవరినైనా అడిగితే ఏమో నాకు తెలియదు, మా తాత ఇలాగే చేశాడు, నేను ఇలాగే చేస్తున్నాను, కానీ ఎందుకు చేస్తున్నారు అనేది ఖచ్చితంగా ఎవరికి తెలియదు. దయచేసి భారత ఆచార సంప్రదాయాల గురించి తక్కువ అంచనా వేయకండి. అందులో నిగూఢ అర్థం దాగి ఎంతో ఉంటుంది. అలాగే మన ఛానల్లో ఇలా కొత్త కొత్త విషయాలే కాదు, టూరిజం, కామెడీ, వినోదం, జీవిత సత్యాలు ఎన్నో తెలియజేస్తూ ఉంటాను. దయచేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి తప్పకుండా. అది నా కోసం కాదు, నా కోసం అవ్వచ్చు, మీకోసం అవ్వచ్చు, అందరి కోసం అవ్వచ్చు, భావితరాల కోసం కావచ్చు, మనందరి కోసం ఎన్నో విషయాలు నేను తెలియజేస్తూ ఉంటాను. లైక్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి. తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.